గత ఏడాది భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాల్లో 48% పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. సిఐఐ సదస్సుకు వస్తున్న స్పందనపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్తో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి. భాగస్వామ్య సదస్సులో భాగంగా ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువగానే భారీ స్థాయిలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. 2 రోజుల సదస్సులో ఈ స్పందన ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వ ప్రతినిధి పరకాల ప్రభాకర్ మనతో ఉన్నారు. ఎట్లా ఉంది సార్ ఈ రెస్పాన్స్? అద్భుతంగా ఉందండి. మనం గత సంవత్సరం ఇక్కడ మీరు అందరూ వచ్చారు, 4,75,000 కోట్లు గత సంవత్సరం చేసుకున్నాం మనం. ఇప్పుడు మొదటి రోజే 4,25,000 కోట్ల రూపాయల ఒప్పందాలు ఇవాళ చేసుకున్నాం మనం. నిన్న 128 కంపెనీలు చేసుకున్నాం. మొన్న గత సంవత్సరం దగ్గరగా 300 చిల్లర ఒప్పందాలకి 4,75,000 కోట్లు. ఇప్పుడు 128కే 4,25,000 కోట్లు. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మా దగ్గరికి వచ్చి మేము ఒప్పందం చేసుకుంటా ఉన్నటువంటి వారు, అట్లాగే వారు ఎంత పెట్టుబడి పెట్టదలుచుకున్నారు, ఎంత ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని అనుకుంటున్నారు, ఇవన్నీ చూసుకుంటే కనుక సుమారుగా దగ్గరగా 9 నుంచి 10 లక్షల కోట్లు మాకు వస్తుందేమో అనేటువంటి అంచనాలో మేము ఉన్నాం. ఇప్పటి వరకు టూరిజం సెక్టర్లోను, పర్యాటక రంగంలోను, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్, ఈ రెండింటిలోనూ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒప్పందాలు ఇప్పటివరకు చేసుకున్నారు. గత సమ్మిట్కి ఈ సమ్మిట్కి మార్పు ఏమైనా గమనించారా మీరు? ఒకటి ఏంటంటే, గత సదస్సు బాగా విజయవంతం అయ్యింది అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఎంఓయూలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మనం గత సంవత్సరం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో 48% మనకు గ్రౌండ్ అయ్యాయి. వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని తయారీ ప్రారంభించాయి, కొన్ని తయారీ ట్రయల్ ప్రొడక్షన్ జరుగుతోంది, కొన్ని సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని శంకుస్థాపనలు చేశారు, కొన్ని శంకుస్థాపనలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే కనుక 48% మనకి ఇవన్నీ సాకారం అవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ వెడితే అక్కడ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ర్యాంక్ వచ్చింది కాబట్టి, అక్కడ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ఉంది కాబట్టి, మనం వెళ్ళి ఒప్పందం చేసుకున్న వెంటనే దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మన శాఖ చూస్తున్నటువంటి అధికారులు, ఈడీబీ కానీ, పరిశ్రమల శాఖ కానీ, టూరిజం కానీ, వీరందరూ కూడా వారికి ఫోన్లు చేసి మీరు ఒప్పందం చేసుకున్నారు, రండి, మీకు ఇదిగో ఇక్కడ భూమి ఎంత కావాలి, ఏమిటనేది వాళ్ళు చక్కటి ఫాలో అప్ వెళ్తుంది. కాబట్టి గతం కన్నా ఈసారి బాగా మెరుగుగా ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రభుత్వం కానీ బ్రాండ్ ఏపీని, సన్ రైజ్ ఏపీని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగింది అనుకుంటున్నారా? చాలా విజయవంతంగా. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి ఒక చాలా ముఖ్యమైనటువంటి గమ్యస్థానం, ఆదర్శమైనటువంటి గమ్యస్థానం అనేటటువంటి మాట సర్వత్రా వినపడుతోంది.